ఈరోజు మనం ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు ఫెర్మెంటెడ్ ఆహారాలు అనే పదం చాలా ఎక్కువగా వింటున్నాం. పెరుగు, ఇడ్లీ, పచ్చళ్ళు లాంటివి మనకు చాలా సాధారణమైన ఆహారాలు. కానీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, మన పూర్వీకులు ఫెర్మెంటేషన్ అనే ప్రక్రియను ఎలా కనుగొన్నారు? వాళ్ళ దగ్గర ల్యాబులు లేవు, మైక్రోస్కోపులు లేవు, బ్యాక్టీరియా లేదా ఈస్ట్ అనే సూక్ష్మజీవుల గురించి కూడా తెలియదు. అయితే వారు ఈ అద్భుతమైన ప్రక్రియను ఎలా గుర్తించారు? అనేక మంది చరిత్రకారులు మరియు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఫెర్మెంటేషన్ అనేది మొదట యాదృచ్ఛికంగా జరిగిన ఆవిష్కరణ. వేల సంవత్సరాల క్రితం మనుషులు ధాన్యాలు, పళ్ళు, పాలు వంటి ఆహారాలను మట్టి పాత్రలో లేదా చెక్క పాత్రలో నిల్వ చేసేవారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ ఆహారంలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపించేది. రుచి మారేది, వాసన మారేది, కొన్నిసార్లు ఆహారం కొంచెం పొంగు వచ్చినట్టుగా కనిపించేది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అది పూర్తిగా పాడవకుండా కొత్త రుచితో మారిపోయేది. కొన్నిసార్లు అది మరింత రుచిగా కూడా అనిపించేది. ఇది ఎందుకు అంటే, మన చుట్టూ గాలిలో సహజంగా ఉండే సూక్ష్మజీవులు, పర్టికులర్గా ఈస్ట్ అండ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఆహారం నుండి చక్కెరలను మార్చడం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియలో చక్కెరలు కొన్ని కొత్త పదార్థాలుగా మారతాయి. కొన్ని సందర్భాల్లో ఆమ్లాలుగా, కొన్ని సందర్భాల్లో వాయువులుగా, కొన్ని సందర్భాల్లో కొన్ని రుచులు మరియు వాసనలతో రూపాంతరం చెందుతాయి. ఈ సహజ మార్పుల సమాహారాన్నే మనం ఫెర్మెంటేషన్ అని పిలుస్తాం. ఈ ప్రక్రియ వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆహారానికి కొత్త రుచులు వస్తాయి, ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, కొన్ని పోషకాలు శరీరానికి సులభంగా అందుబాటులోకి వస్తాయి. అందుకే మన పూర్వీకులు ఈ మార్పులను గమనించి ఈ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడం ప్రారంభించారు. కాలక్రమేణా ప్రపంచంలోని అనేక నాగరికతలు తమ తమ ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఫెర్మెంటెడ్ ఆహారాలను అభివృద్ధి చేసుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొరియాలో కిమ్చి, యూరోప్లో సార్క్రాట్, జపాన్లో మిసో, భారతదేశంలో ఇడ్లీ లాంటివి అన్నమాట. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో అనేక సంస్కృతులు ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండానే స్వతంత్రంగా ఫెర్మెంటేషన్ కనుగొన్నారు. అంటే ప్రకృతిలో జరిగే ఒక సహజ ప్రక్రియను మనిషి గమనించి దాన్ని తన ఆహార సంస్కృతిలో భాగంగా మార్చుకున్నాడు. మన పూర్వీకులు సూక్ష్మజీవులను చూడలేకపోయినా ప్రకృతిలో జరిగే కొన్ని మార్పులను మాత్రం గమనించారు. ఏ ఆహారం త్వరగా పాడవుతుందో, ఏది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందో, ఏది తిన్నప్పుడు శరీరం మంచిగా అనిపిస్తుందో అవన్నిటినీ అనుభవంతో నేర్చుకున్నారు. అందుకే ఫెర్మెంటేషన్ అనేది కేవలం ఒక వంట పద్ధతి కాదు, అది వేల సంవత్సరాలుగా మనిషి ప్రకృతిని గమనిస్తూ అభివృద్ధి చేసిన ఒక అద్భుతమైన జ్ఞానం. మన పూర్వీకులు మైక్రోస్కోప్ లేకుండానే సూక్ష్మజీవుల శక్తిని ఉపయోగించారు. అందుకే ఫెర్మెంటేషన్ అనేది మానవ చరిత్రలోని అత్యంత పురాతనమైన మరియు తెలివైన ఆహార సాంకేతికతలలో ఒకటి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.